ఆయన పాల్పడుతున్నాడు. ఆయన మాలల ఒత్తిడికి తలొగ్గే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని చెప్పి మేము స్పష్టంగా భావిస్తున్నాం. మాలల ఒత్తిడికి తలొగ్గకపోతే షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగిన తర్వాతనే ఉద్యోగాల భర్తీ చేస్తామన్న మాట ఎందుకు తప్పారనే విషయం గతంలో వచ్చిన నోటిఫికేషన్లు కూడా సుప్రీంకోర్టు తీర్పు రాకముందు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏవైతున్నాయో ఆ నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట. ఆ మాటకు ఎందుకు కట్టుబడి లేరో జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. నిండు శాసనసభలు ఇచ్చిన మాటకు కట్టుబడి లేకపోవడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి గారు మాలల ఒత్తిడిలో ఉన్నాడు అని మాదిగల్ని వర్గీకరణ కోరే దళిత శక్తుల్ని భ్రమంలో పెట్టడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తూనే వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే అన్ని రకాలుగా ఉద్యోగాలన్నీ మాలలకే కట్టబెట్టడానికి వాళ్ళు తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గే రేవంత్ రెడ్డి గారు శాసనసభలు ఇచ్చిన మాటకు విరుద్ధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటుండో అని ఇప్పటికే సాక్ష్యాలు స్పష్టంగా రుజువు అవుతున్నాయి. అందులో మొదటి సాక్ష్యం డిఎస్సి పరీక్ష ఫలితాలు ప్రకటించడంతో పాటు ఉద్యోగ నియామకాలు కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 2 నెలల తర్వాతనే జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 2 నెలల తర్వాతనే 11,000 టీచర్ పోస్టుల భర్తీ జరిగింది. నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అది మొదటిది. ఇచ్చిన మాటను తప్పుకున్నాడని, మాలల ఒత్తిడికి తలగ్గాడనని అది బలమైన సాక్ష్యం. అదే సమయంలో నేను గత వారం రోజులకు పైగా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని దృష్టి పెట్టడానికి నేను ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండడం జరిగింది. కానీ ఇక్కడ ఒక వారం రోజుల ముందే ఇక్కడ ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో విద్యాశాఖలో జూనియర్ లెక్చరర్స్ సంబంధించిన నియామకం కూడా చేయడం వల్ల మాదిగ బిడ్డలు, నిరుద్యోగులు, వర్గీకరణ కోరుకునే దళిత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయిన విషయం కూడా రుజువు అవుతున్నది. దాదాపు 1292 పోస్టులో జూనియర్ లెక్చరర్ పోస్టులో ఈ నియామకాలు చేపడితే అందులో గ్రూప్ 2లోనే 110 పోస్టులు ఉంటే ఎస్సీలకు సంబంధించిన విషయంలో మాదిగలకు 47 వస్తే మాలలకు 63 పోయినాయి. ఇంకా మిగతా కులాలకు న్యాయం జరుగుతలేదు అనడానికి ఇది బలమైన సాక్ష్యం. రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న ఒక చట్టం ప్రకారమే 9% మాదిగలకు వస్తే మరి మాకే 70 పైగా రావాలి, మాకే 75 రావాలి. కానీ మేము 47 కాడ మిగిలినాం. 30 రావాల్సిన కాడ 63 మాలలు తీసుకున్నారు. ఇక్కడ మిగిలిన దళిత కులాల వాటా మాలలే పొందిండడానికి సాక్ష్యం. మాదిగ బిడ్డలకు రావాల్సిన వాటా దక్కలేదు. మాల ఇతర దళిత కులాల బిడ్డలకు రావాల్సిన అవకాశాలు దక్కలేదు. మాదిగల అవకాశాలు దోసుకున్నది మాలలే, ఇతర దళిత కులాల అవకాశాలు కూడా దోసుకున్నది మాలలే అనడానికి వారం రోజుల క్రితం జరిగిన నియామకాలే అది సాక్ష్యంగా నిలబడుతున్నాయి. డిఎస్సి ఫలితాలు ప్రకటించి వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల మాదిగలు, వర్గీకరణ కూడా ఇతర దళిత కులాల పిల్లలు నష్టపోయిన విషయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మొన్న ఏదైతే